యోహాను శుభవార్త 1వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు యోహాను ద్వారా రాయించిన మాట ఏంటంటే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఎలా వచ్చిందంట? మోషే ద్వారా అనుగ్రహింపబడెను. అయితే కృప అలాగే సత్యము ఏ రీతిగా వచ్చాయంటే యేసుక్రీస్తు వలన కలిగెను. హల్లెలూయా. యేసయ్య ఈ లోకంలోకి వస్తూ ఆయన ఏం తీసుకొని వచ్చాడంటే దేవుని కృపని. హల్లెలూయా. అంతకు ముందు దాకా ఉన్న కాలం ఏంటి అంటే ధర్మశాస్త్ర కాలము. యేసయ్య వచ్చిన తర్వాత, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మనమున్న కాలం ఏంటిది? కృపా కాలము. హల్లెలూయా. కృపాకాలము. అయితే ఇది రెండు ఇంపార్టెంటే. ధర్మశాస్త్రము కూడా ప్రాముఖ్యమే. హల్లెలూయా. ధర్మశాస్త్రం కూడా ఏంటి? ప్రాముఖ్యమే. ఎందుకు ప్రాముఖ్యము? ఎందుకు అంటే క్రీస్తు నొద్దకు మనలను నడిపించటానికి. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు ధర్మశాస్త్రాన్ని గురించి? క్రీస్తు నొద్దకు ధర్మశాస్త్రము మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకేమయ్యాడంట? బాల శిక్షకుడాయను. బాలశిక్షకుడు అంటే ట్యూటర్. ఇక్కడ చూస్తే ఏమన్నాడు? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను చూడండి. కాబట్టి మనము విశ్వాసం వలన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. బాలశిక్షకుడు అంటే చిన్నపిల్లలకి, బాలురికి ట్యూటర్ ఉంటారు కదా, శిక్షణ చేసేవాళ్ళు, వాళ్ళని బాల శిక్షకుడు అంటారు. ఇప్పుడు వాళ్ళ రోల్ వేరే. అలాగే పీజీలో హై లెవెల్లో బోధించే వాళ్ళ లెవెల్ వేరు. పిహెచ్డికి పీజీ లెవెల్లో వచ్చే ప్రొఫెసర్ వారు బోధించే లెవెల్ వేరు. హల్లెలూయా. అయితే ధర్మశాస్త్రం ఏంటంటే బాల శిక్షకుడు. ఎవరి దగ్గరికి నడిపించడానికి? క్రీస్తు వద్దకు మనల్ని నడిపించడానికి. అంటే మనకి క్రీస్తు ఎవరంటే అల్టిమేట్ మాస్టర్. అల్టిమేట్ మాస్టర్ అంటే ఏంటంటే ఇంకా ఆయనకి మించి ఇంకా బోధకుడు ఎవరు లేరు. హల్లెలూయా. ఆయన ఎట్లా బోధిస్తాడంట? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదివితే, మత్తయి సువార్త 11:28 ఏమంటాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను సాత్వికుడను. ఏంటంట ఆయన? సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద, నా మీద మీ కాడి కాదు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి. అంటే మనకు నేర్పిస్తాడు. నేర్పించే వాళ్ళని ఏమంటారు? టీచర్ అంటారు, బోధకుడు అంటారు. ఇప్పుడు ఈ బోధకుడు ఎవరంట? ఈ బోధకుడిలో ఉన్న గుణం ఏంటో తెలుసా? సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన కాడి ఎత్తుకోమంటున్నాడు. కాడి అంటే ఏంటో తెలుసా? కాడి అంటే జూగోస్ అంటాడు గ్రీక్లో. జూగోస్ అంటే ఏంటంటే అది దేనికి సూచన అంటే ధర్మశాస్త్రానికి. కాడి అని ఎక్కడెక్కడ వాడాడో తెలుసా? ధర్మశాస్త్ర సంబంధమైన నియమాలను వాడటానికి కాడి అనే పదాన్ని వాడారు. హల్లెలూయా. ఎక్కడ? అపోస్తుల కార్యముల గ్రంథానికి రండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము, ఇక్కడ పేతురు అంటాడు ఈ మాట. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయానికి ఒకసారి వస్తే, జెరూషలేం కౌన్సిల్ జరుగుతుంది. అక్కడ పెద్దలందరూ కలిసి నిర్ణయిస్తారు అన్యుల్లో నుంచి రక్షించబడిన వాళ్ళు ఏ ప్రమాణం కలిగి ఉండాలి అని. 15వ అధ్యాయము 10వ వచనము, గనుక మన పితరులైనను, ఈ మాట పేతురు అంటున్నాడు, మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు. అంటే పేతురు వచ్చి ఏమంటాడు ఇక్కడ? మన పితరులైనను మనమైనను మోయలేని కాడి. ఏంటి ఆ కాడి? ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రాన్ని ఏంటంట? శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించున్నారు. అంటే ఇక్కడ కాడి అని దేనికి వాడాడు? అంటే అన్యుల్లో నుంచి రక్షించబడిన క్రైస్తవులు ధర్మశాస్త్రాన్ని పాటించాలా? అవసరం లేదా? హల్లెలూయా. సున్నతి చేయించుకోవాలా? అవసరం లేదా? యూదా మత సంబంధమైన ఆచారాలు చేయాలా?
అవసరం లేదా అనే ప్రశ్నకి సమాధానంగా పేతురు అంటాడు, ఆ కాడిని గనక మీరు శిష్యుల మెడ మీద పెడితే మీరు ఎవరిని శోధిస్తున్నట్టు? అంటే విశ్వాసుల మెడ మీద పెడితే విశ్వాసులను శోధిస్తున్నట్టు కాదు, ఎవరిని? దేవుణ్ణే. అంటే ఎవరైతే ఇక్కడ నిలబడి ధర్మశాస్త్రాన్ని బోధించి పాటించమని చెప్తారో వాళ్ళు దే ఆర్ నాట్ టెంప్టింగ్ ద మ్యాన్, బట్ దే ఆర్ టెంప్టింగ్ ద గాడ్ హూ హ్యాస్ గివెన్ ద లా. అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుణ్ణే శోధిస్తున్నారు వాళ్ళు. అందుకే జూగోస్ అన్నాడు. కాడి దేనికి సాదృశ్యం ఇప్పుడు చెప్పండి? ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ఇంకొక వచనం కూడా చూపిస్తా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా ద్రాస్యమను కాడి కింద చిక్కు కొనకుడి. అంటే ఇప్పుడు ఏమవ్వాలంట? మీరు స్థిరంగా నిలబడాలి. ఏం చేయాలి? మీరు స్థిరంగా నిలబడాలి. స్థిరంగా నిలబడి ఏం చేయకూడదు? మరలా దాస్యం అనే కాడి కింద చిక్కు కొనకూడదు. ఇప్పుడు దాస్యం అనే కాడి అంటే ఏంటి? ధర్మశాస్త్రం. పై అధ్యాయాలు గలతీలకు రాసిన పత్రిక అంతా అదే. అంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి మీరు భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరుగుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అంటాడు. గలతీలకు రాసిన పత్రిక ఎందుకు రాశారంటే వారు మరలా ధర్మశాస్త్రంలో ఉన్న విధులను, సున్నతిని, అలాగే వాటిని పాటించడానికి యేసునందు రక్షించబడిన విశ్వాసులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ దాస్యం అనే కాడి కిందకి మీరు మరలా వెళ్ళకుడి. హల్లెలూయా. అదేంటి దాస్యము? ధర్మశాస్త్రం అంటే ఏంటి? మోషే తెచ్చిన ధర్మశాస్త్రం ఏంటి? నాకు యోహాను 1:17 చదివాం. ఏంటి? దాస్యము. అందరూ చెప్పండి, ఏంటి? దాస్యము. అలాగే రోమాలో కూడా అంటాడు. ఏమంటాడు? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం మీరు చదివితే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి. 17 కాదు 15 చదువుదాము. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఏంటంటే దాస్యపు ఆత్మను పొందలేదు. దాస్యపు ఆత్మ అంటే ధర్మశాస్త్రము కింద ఉన్న ఆ యొక్క ఆత్మను మనం పొందుకోవాలి. ఇప్పుడు కృపలో యేసుక్రీస్తు మనకిచ్చే దత్తపుత్ర ఆత్మను మనము పొందుకొని మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడ నా కాడి ఎత్తుకోండి అన్నాడు. ఎక్కడ? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో నా కాడి ఎత్తుకోండి అన్నాడు. కానీ ఈ కాడి ఎలా ఉంటుందో కూడా చెప్పాడు. చదవండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనము. ఈ కాడి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద మీరేం చేయాలంట? నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎందుకంటే ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. హల్లెలూయా. దేవుని కాడి ఎలా ఉందంట? సులువు. అయితే ధర్మశాస్త్రపు కాడి భారము. ఎలా ఉందంట? భారము. ధర్మశాస్త్రపు కాడి ఎలా ఉంది? భారంగా ఉంటుంది. అందుకే ఆయన ఏమన్నాడు పేతురు? ఆ కాడిని, ధర్మశాస్త్రపు కాడిని శిష్యుల మెడ మీద పెట్టి ఎందుకు దేవుని శోధించున్నారు. కానీ యేసు ప్రభు కాడి ఎలా ఉంటుంది? సులువుగా ఉంటుంది. కాడి అంటే ఏంటి? ఆజ్ఞలు అనుకోండి, లేదా ధర్మశాస్త్రపు ఆజ్ఞలు ఏదైనా సరే ఆజ్ఞలు. ధర్మశాస్త్రం అనే కాదు, ఆజ్ఞలు. కానీ ధర్మశాస్త్రపు ఆజ్ఞల కాడి ఎలా ఉంది? బరువుగా ఉంటుంది. కానీ యేసు ప్రభు కాడి ఎలా ఉంటుంది? సులువుగా ఉంటుంది. యేసు ప్రభుని నమ్ముకుంటే జీవితం చాలా కష్టంగా ఉంటుందని చెబుతారు, కానీ ఉండదు. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకుంటే సువార్త సరళమైనది అంటాడు. ఎక్కడ? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3-4 వచనాల్లో ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత. సరళత అంటే ఏంటి? సరళ అంటే ఆడవారి పేరా?
సరళత అంటే ఏంటి? పేరే, కానీ అసలు సరళత అంటే అర్థం ఏంటి చెప్పండి? సరళత అంటే ఏంటి? సున్నితం కూడా కాదు సరళత అంటే. సరళత అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏమన్నాడంటే, ఇంగ్లీష్ బైబిల్లో సింప్లిసిటీ అన్నాడు. సింప్లిసిటీ అంటే ఏంటంటే, సరళత అంటే ఏంటంటే సింపుల్. సింపుల్ అంటే అర్థం తెలుసుగా? సింపుల్. ఇప్పుడు సింపుల్గా ఉంది అది అంటారు. సింపుల్గా ఉందంటే ఏంటి? భారంగా లేదు అని. అంటే ఇప్పుడు మళ్ళీ చదవండి అదే వచనము. క్రీస్తు ఎడలనున్న భారం కాదు, క్రీస్తు ఎడలనున్న సరళత. అంటే క్రీస్తులో ఏముంది? భారం లేదు. హల్లెలూయా. చాలా కష్టం అండి యేసుప్రభు కోసం జీవించడం. అసలు వల్ల కాదు. అసలు ఎంత కష్టం అంటే, యేసుప్రభు వచ్చి చెప్పాడు, ధర్మశాస్త్రం కింద పాపం చేస్తేనే తప్పు. ఇక్కడ యేసుప్రభు వచ్చిన తర్వాత పాపాన్ని ఆలోచించినా తప్పే. చాలా కష్టం చేశాడు ఆయన అంటారు, కానీ అది ఆయన ఆ ఉద్దేశం వేరే, దాని వ్యాఖ్యానం వేరే ఉంది. హల్లెలూయా. కానీ క్రీస్తునందు ఏముందంటే చాలా సరళత ఉంది. అంటే పరిశుద్ధత సులువు యేసుక్రీస్తులో. హల్లెలూయా. మీరు అనుకున్నంత కష్టమేమీ కాదు. పరిశుద్ధంగా బ్రతకడం కష్టములాగా పోర్ట్రే చేశారు చాలామంది, కానీ కష్టం కాదు అది. హల్లెలూయా. ఇంకా ఏమంటాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. మనము ఆయన ఆజ్ఞలు చదవండి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. అంటే ఏంటి? మనం ఆజ్ఞలను గైకొనటమే దేవుని ప్రేమించుట. కాబట్టి మీరందరూ ఆయన ఆజ్ఞల్ని గైకొనాల్సిందే. కానీ తర్వాత ఏమన్నాడు చదవండి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎవరు చెప్పారు ఈ మాట? భారమైనవి కావని మనం రాసుకున్నామా ఈ మాట బైబిల్లో? దేవుడే రాయించాడు. ఏమని? నా ఆజ్ఞలు భారమైనవి కావు. సహోదరులారా, ఈరోజు మీరందరూ దేవుడి కోసం చాలా కష్టంగా ఉంటుంది బతకాలి, అంత సులువుగా ఉండదు అంటారు. కానీ దేవుని కోసం బ్రతకటము చాలా సులువు. ఎప్పుడో తెలుసా? మన ప్రయత్నం ఆపేసి ఆయన్ని బతకించు ప్రభువా అని అడిగినప్పుడు. మనం బతకడం కష్టమే, అది వాస్తవమే. చాలామంది దేవుడి కోసం బ్రతకడం చాలా కష్టము, పరిశుద్ధత చాలా కష్టం అంటారు. అది నిజమే, చాలా కష్టం. ఎప్పుడు కష్టము? మనం ప్రయత్నం చేసినంత కాలము కష్టము. కానీ దేవుడికి అప్పగిస్తే అది సులభము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమన్నాడు? మన ఆజ్ఞలు భారమైనవి కాదు. కాబట్టి ఏమన్నాడంటే, కాడి అంటే ఏంటంటే ఆజ్ఞలు. ధర్మశాస్త్రపు కాడి ఏంటి? ఎలా ఉంటుంది? బరువుగా ఉంటుంది. మెడ మీద పెట్టి మోపుతున్నారు ఎందుకని పేతురు ప్రశ్నించాడు. ఇంకా ఆ దాస్యం అనే కాడి కిందకి, మళ్ళీ ఆజ్ఞల కిందకి మళ్ళీ వెళ్ళొద్దని పౌలు గారు చెప్పారు. కానీ యేసయ్య ఏమంటున్నాడు? నా కాడి సులువైనది అన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ఏం చదివాం? క్రీస్తునందు ఏముంది? భారం లేదు, సరళత, సింప్లిసిటీ ఉంది. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఏం చదివాం? దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. అంటే చస్తూ లేస్తూ పడుతూ మోస్తాం అట్లా కాదు అది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా నడిచేవానికి దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. హల్లెలూయా. కాబట్టి ఏంటి? దేవుడిది ఇటు పక్క ధర్మశాస్త్రము కింద, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము కింద ఉన్నంత కాలము భారమే. కానీ ధర్మశాస్త్రము క్రీస్తునొద్దకు నడిపించిన తర్వాత దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు, సులువు. అంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మనకు నూతనమైన మార్గాన్ని ఆయన ఏం చేశాడు? ఏర్పరిచాడు. చదవండి ఆ మాట కూడా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనము. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము కలదియు ఆయన శరీరమును ఆయన తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమును ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నదని గనుక.
ఏంటంట, యేసు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించాడు మార్గాన్ని. ఆ మార్గం ఏంటంట, నూతనమైనది, అలాగే జీవము కలిగినది. చెప్పండి, నూతనమైంది చెప్పండి, నూతనమైనది, జీవము కలిగినది. అంటే న్యూ అండ్ లివింగ్ వే. నూతనమైన మార్గం అంటే ఇది పాతది కాదు. మోషే ఇచ్చిన మార్గంలోనే మీరు నడవండి అని చెప్పట్లేదు ఆయన. కలిపేసి నడవండి అనట్లేదు ఆయన. నూతనమైనది, అలాగే ఏంటంటే జీవము కలిగింది. హల్లెలూయా. ఏముందంటే ఇందులో జీవము. మరి ఇప్పుడు నూతనమైన దాంట్లో జీవం ఉంటే పాత దాంట్లో ఏముంది? ధర్మశాస్త్ర మార్గంలో, మోషే తెచ్చిన మార్గంలో ఏముంది? మరణము. ఏముంది? మరణము. ఎందుకు? మోషే ఆజ్ఞల్ని తీసుకొని వచ్చిన రోజున వారు ఒక దూడను తయారు చేసుకొని ఆరాధన చేస్తుంటే, దేవుని పక్షాన్ని నిలబడమన్నప్పుడు లేవీలు వచ్చినప్పుడు ఆ రోజున అక్కడ జరిగిన సంహారంలో ఎంతమంది మరణించారు? 3,000 మంది. 3,000 మంది మరణించారు. అలాగే బైబిల్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో కూడా చూస్తే, 3వ అధ్యాయము 5-6 వచనాల నుంచి చదివితే, దేవుడు మోషే చేసిన పరిచర్యను ఏమంటాడు చూడండి. మా వలన ఏదైనా అయిందని ఆలోచించడానికి మాకు మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలన కలిగింది. అంటే మా వల్ల ఏదో అయిందని మేము చెప్పట్లేదు, గొప్ప చెప్పట్లేదు. మా సామర్థ్యం ఎవరి వల్ల కలిగింది? దేవుని వలన కలిగినది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులకు సామర్థ్యమును కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. హల్లెలూయా. అక్షరం అంటే, అక్షరం వచ్చిన రోజు ఎంతమంది? 3,000 మంది చనిపోయారు ధర్మశాస్త్రం వచ్చినప్పుడు. కానీ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు ఎప్పుడు? పెంతెకొస్తు దినాన. ఎంతమంది రక్షించబడ్డారు? పేతురు ప్రసంగించినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. అంటే అక్షరం వచ్చినప్పుడు, ధర్మశాస్త్రం వచ్చినప్పుడు 3,000 మంది చచ్చిపోయారు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. ఆత్మ జీవింపచేయును. చదవండి, నెక్స్ట్ ఏమన్నాడు? అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. మరణ కారణమగు పరిచర్య అంటే ఏంటి? మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను. అంటే రాళ్ల మీద చెక్కబడింది ఏంటి? ధర్మశాస్త్రం. ఎవరు చెక్కారు రాళ్ల మీద? ఎవరు వేలుతో రాశారు ధర్మశాస్త్రాన్ని? దేవుడే. ఆయనే స్వయంగా రాశాడు. ఆయన స్వయంగా రాసిన దానిని దేవుడేమంటున్నాడు? మరణ కారణమగు పరిచర్య. అంటే మోషే పరిచర్య, ధర్మశాస్త్ర పరిచర్య ఏంటి? మరణ కారణమైనది. అంటే దాని కింద ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు, బ్రతకరు. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను. నెక్స్ట్, సార్ నేను చదివేస్తాను, మీరు ఆపండి. నేను చదువుతాను. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను, మహిమతో కూడినదైనను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను, ఇశ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. శిక్షావిధికి కారణమగు పరిచర్యే మహిమ కలిగినదైతే, నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. హల్లెలూయా. అంటే పౌలు గారు చేసిన పరిచర్య ఏంటి? నీతికి కారణమైన పరిచర్య. ఆయన మోషే చేసిన పరిచర్య మరణ కారణమగు పరిచర్య. దానివల్ల ఏంటంటే మహిమ తగ్గిపోయే మహిమ. కానీ ఇప్పుడు మనకున్న మహిమ ఏంటంటే ఎప్పటికీ దినదినము పెరిగే మహిమ. అంటే ఇప్పుడు ఆయన కొండ మీద నుంచి కిందకి దిగి రాగానే ఆయన ముఖం ఏంటి? ప్రకాశించింది. ప్రకాశిస్తే ఏంటి? కొన్నాళ్ళకి మళ్ళా తగ్గిపోద్ది, కాన్స్టాంట్గా ఉండదు. కానీ ఇప్పుడేంటి? దేవుడు మనకి ముఖంలో ఇచ్చే తేజస్సు మహిమ ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఎప్పటికీ తగ్గదు. హల్లెలూయా. ఎందుకంటే మనమే శాంక్చురీ ఆయనకి. అంటే హోలీ ఆఫ్ హోలీస్, అతి దేవుడే మనలోకి వచ్చాడు. మనం ఏంటంటే ఆయనకు, మీరు పరిశుద్ధాత్మ దేవునికి మీ శరీరము ఆలయము.
హల్లెలూయా. ఆయన ఆలయం మీద ఆయన మహిమ నిలిచి ఉంటుంది. ఆమేన్. అయితే శిక్షావిధికి కారణమైన పరిచర్య, ఆ పరిచర్య కింద ఉన్న వాళ్ళందరికీ ఏంటి? శిక్షావిధి, శిక్ష వచ్చేది. కానీ ఇదేంటంటే మహిమ కలిగి, మనకి దేవుడు ఇచ్చింది ఏంటంటే మహిమ కలిగింది. దేవుడి కృప కింద ఉన్నది ఏంటి? మహిమ కలిగిన పరిచర్య. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఇది అక్కడ నూతనమైనది, జీవము కలిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో పాతది ఏంటిదంటే, ధర్మశాస్త్రం ఏంటంటే పాతది. అలాగే పాతదని ఎలా చెప్తారు అంటే, ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలోకి మీరు వస్తే 7వ అధ్యాయము 19వ వచనము 18వ వచనం, ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనదిగాను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంటే ఏంటి? అదేంటి? బలహీనమైందంట. ఏంటిది? ధర్మశాస్త్రం. అలాగే నిష్ప్రయోజనము అంటే దానివల్ల ప్రయోజనమే లేదు. ప్రయోజనం లేని దాని దగ్గరికి మనం పరిగెత్తవలసిన అవసరము లేదు. కాబట్టి అదేంటి? నివారణ చేయబడి ఉన్నది. ద ఓల్డ్ వన్ వాజ్ ఏంటంట? బలహీనము. ఇట్ వాజ్ వీక్ అండ్ ఇట్ వాజ్ డిసోలేట్, అంటే నిష్ప్రయోజనము. దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఇట్. కాబట్టి ఏమైంది? అది నివారణ చేయబడింది. ఇట్ వాజ్ అబాలిష్డ్. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాం. అంటే ఇప్పుడు వచ్చిన మనకు నిరీక్షణ ఏంటి? అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ. హల్లెలూయా. అంతకన్నా తక్కువది కాదు ఇది, అంతకన్నా శ్రేష్టమైనది. కాబట్టి రెండు మిక్స్ చేయకూడదు మళ్ళీ. హల్లెలూయా. రెండు మిక్స్ అనేది చెయ్యకూడదు. కాబట్టి అది మరణాన్ని కలిగిస్తుంది. రోమీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తే 7వ అధ్యాయంలో ఏమంటాడంటే, అంటే ఇప్పుడు ధర్మశాస్త్రము లేనందువలన మనం ఏమైనా అంటే ధర్మశాస్త్రము లేదని చెప్పి నీతిగా బ్రతకటము, నీతిగా జీవించటాన్ని విడనాడుతున్నామా అంటే అది అవాస్తవం. ఎందుకంటే ధర్మశాస్త్రము మాత్రము చేయలేని దానిని దేవుడు చేసెను. రోమా 8లో అంటాడు. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయిందంటే ఒక మనిషిని నీతిగా జీవించడానికి సామర్థ్యము కలిగించలేకపోయింది. కానీ యేసుప్రభు ఏం చేస్తారంటే ఒక మనిషికి నీతిగా బ్రతకటానికి సామర్థ్యాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. క్రియల రక్షణ కొరకైనట్టు ఉన్న క్రియలు దేవుడు అంగీకరించడు. కానీ రక్షించబడిన తర్వాత మనం చేసే క్రియలు దేవుడు తన ఆత్మలో నుండి మన ద్వారా జరిగిస్తాడు. హల్లెలూయా. మన శరీర కార్యములో నుండి జరిగించడు, కానీ మన ఆత్మలో నుండి దేవుడు వాటిని మన ద్వారా జరిగిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయానికి వస్తే ఇక్కడ చూస్తే 7వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అని బడును, కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. కాబట్టి నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలములు ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయములలో సాధకములై ఉండెను. అంటే ఏంటంటే ఇక్కడ 5వ వచనం చెప్తాను చూడండి. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు, మనం శరీర సంబంధులం అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు మరణార్థమైన ఫలములు ఫలించుటకై, అంటే మనం ఫలించే ఫలం అంతా ఎలా ఉంటుందంట? జీవార్థంగా ఉండదు, మరణార్థంగా ఉంటుంది. ఆ ఫలించటానికి ధర్మశాస్త్రం వలనైనా పాపేచ్ఛలు, అంటే ధర్మశాస్త్రం వలన ఏంటి? పాపేచ్ఛలు మన అవయముల్లో కార్యసాధకములై ఉండెను. అంటే ధర్మశాస్త్రం వలన
నీతిని చేయాలి అన్న ఇచ్చ కన్నా, అంటే మంచి చేయాలి అన్న ఆశ కన్నా పాపము చెయ్యాలి అన్న ఇచ్చ ఉండేదంట. ఆ ఇచ్చలేంటి? మన అవయవములలో కార్య సాధకములై ఉండెను. అయితే ఇప్పుడేంటి? ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై, అంటే ధర్మశాస్త్రానికి మనం చనిపోయాం, ధర్మశాస్త్రం ఇంకా బ్రతికే ఉంది, కానీ మనం దానికి చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి కనుక అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. హల్లెలూయా. అక్షరం అంటే ఏంటి? ముందున్నది అక్షరము, ధర్మశాస్త్రము. అట్లా కాకుండా ఆత్మను అనుసరించి సేవ చేస్తున్నాం. దేనికి? ఇక్కడ మనం చూస్తే 4వ వచనంలో ఏమన్నాడు? మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై. దానికి పైన ఏమన్నాడు? నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు. అంటే దేవుని కొరకు మంచి ఫలాన్ని ఫలించాలి అంటే, దేవుని కొరకు నీతిగా జీవించాలి అంటే, దేవుని కొరకు మనం నడవాలి అంటే, నీతిలో, సమాధానంలో, ప్రేమలో, అలాగే పరిశుద్ధతలో, వీటన్నిటిలో నడవాలి అంటే, మంచి ఫలాన్ని ఫలించాలంటే మనం ఏం చేయాలి? ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి క్రీస్తు అను వేరొకని మనము చేరాలి. క్రీస్తు దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు? ధర్మశాస్త్రంలో ఉండి మనం చెయ్యలేనిది ఏదైతే ఉందో నీతి, క్రీస్తు దగ్గరికి వస్తే దేవుడి కొరకు ఫలాన్ని ఫలించే శక్తిని క్రీస్తు మనకి దయచేస్తాడు. ఎట్లా ఇస్తాడు? చాలా సింపుల్గా ఇస్తాడు. అందుకే ఇందాక మనం చూసింది ఏంటి? దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు, నా కాడి సులువు. ఎందుకు సులువు, ఎందుకు భారమైనవి కావు? ఎందుకంటే ఇక్కడ మన చేత దేవుడే చేయిస్తాడు కాబట్టి. ఎందుకంటే మహిమ మనకు ఉండదు అప్పుడు. హల్లెలూయా. దేవుడికే మహిమ వెళ్తుంది అప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు చూస్తే గలతీలకు రాసిన పత్రిక అంతా మనకు తెలుసు. ఏమని? అది ధర్మశాస్త్రం కిందకి వెళ్ళిపోతున్న క్రైస్తవుల గురించి. అయితే ఒకసారి 5వ అధ్యాయానికి వస్తే అక్కడ ఏమంటాడు? మనకి తెలుసు, ఆత్మఫలము 5:22 ఆత్మఫలం ఉంటుంది కదా. ఇప్పుడు 5:22 ఏమంటాడు? 5:19 ఏమన్నాడు చూడండి? శరీర కార్యములు అన్నాడు. 5:22 ఏమన్నాడు చూడండి? ఆత్మఫలము అన్నాడు. అంటే శరీరానికి ఆపోజిట్ ఏంటి? అంటే ఆపోజిట్ కాదు, బైబిల్లో శరీర కార్యాలకు ఆపోజిట్ ఏంటి? ఆత్మ ఫలము. శరీరము ఆత్మ ఆపోజిట్ కాదు. అయితే ఇప్పుడు ఇట్లా ఈ టర్మ్ చూడండి, ఏమన్నాడంటే శరీర ఫలము అల్లా. హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శరీర ఫలము అల్లా, ఆత్మ కార్యము అల్లా. ఏమన్నాడు? 2 ఇట్లా వాడాడు. శరీరం వచ్చేసరికి కార్యము అన్నాడు, ఆత్మ దగ్గరికి వచ్చేసరికి ఫలము అన్నాడు. ఫలాలు కాదు, ఫలము అన్నాడు. అంటే ఏంటి? కార్యము అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏమంటాడంటే వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ అంటాడు. ఏంటి? వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ అంటే శరీర కార్యాలు. కార్యము అంటే ఏంటి? చేస్తే వచ్చేదాన్ని కార్యము అంటారు. ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తే దాన్ని కార్యము అంటారు. పని అంటే మనంతటా మనం ఇనిషియేట్ తీసుకొని చేసేదాన్ని కార్యము అంటారు. మరి ఫలం అంటే? ఇప్పుడు బయట చెట్టు ఉంటుంది, మామిడికాయ చెట్టో జాంపండు చెట్టో ఏదో ఉంటుంది, దాన్ని ఫలము అంటారు. ఆ ఫలాన్ని ఎవరైనా సృష్టిస్తారా? మనంతటా మనం ఇనిషియేట్ తీసుకొని, అంటే నీళ్లు పోస్తాం ఓకే, కానీ ఆ ఫలాన్ని ఎవరైనా తయారు చేస్తారా? ఒకవేళ తయారు చేసిన ప్లాస్టిక్ చేస్తారు, చూసుకోవడానికి అందంగా ఉంటుందని, కానీ తినేది ఎవరైనా తయారు చేయగలరా? మంచి ఫలాన్ని ఎవ్వరూ తయారు చేయలేరు. ఇప్పుడు ఆ చెట్టుకి అంటు కట్టబడి ఉంటే బ్రాంచెస్కి, కొమ్మలకి ఆటోమేటిక్గా ఏమవుతుంది? దాని అంటే అదే ఫలం అనేది వస్తుంది. ఫలాన్ని ఏ మానవుడు తయారు చేయలేడు. హల్లెలూయా. ఇప్పుడు శరీర కార్యములు అంటే ఏంటి? 19 చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, మనిషి చేసేది ఇది, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ మనిషి చేస్తాడు. ఇవన్నీ ఆటోమేటిక్గా రావు. మానవుడు కావాలని కల్పించుకొని జారత్వంలోకి వెళ్తాడు, కావాలని కల్పించుకొని విమతాలు పెట్టుకుంటాడు, విద్వేషాలు పెట్టుకుంటాడు, ద్వేషం పెట్టుకుంటాడు, కక్షలు పెట్టుకుంటాడు, కార్పణ్యాలు పెట్టుకుంటాడు. ఇవన్నీ మానవుడు చేసే పనులు. కానీ ఆత్మ కార్యం ఏంటి? ఆత్మ ఫలం అన్నాడు. ఆత్మ ఫలమేమనగా
ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. ఇవన్నీ మానవుడు చేయలేడు, కార్యములాగా చేయలేడు. అంటే ఈరోజు పొద్దున నిద్రలేచి ఈరోజు నేను ప్రేమించాలి అని అనుకొని చేయలేడు. ఆశా నిగ్రహం అంటే ఈరోజు నన్ను నేను అదుపులో పెట్టుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలని చెప్పి కంట్రోల్ చేసుకోలేడు. ఇవన్నీ ఏంటి? బై ప్రొడక్ట్స్ ఆఫ్ ద ట్రీ అంట. అంటే ఏంటి? ఒక చెట్టుకి ఫలం ఎలాగైతే చెట్టు మంచి నేలలో నాటబడితే దాని ఫలం ఎలాగైతే మనం కష్టపడకుండా వస్తుందో, అలాగే యేసుక్రీస్తు నందు నాటబడితే మనం కష్టపడకుండానే ఇవన్నీ వస్తాయి. హల్లెలూయా. అందుకే ఇందాకేమన్నాడు, నా కాడి సులువైనది. ఎందుకు? మీరు చేయాల్సిన పనిలో మీరు యూ కాంట్ మాస్ ప్రొడ్యూస్ ద ఫ్రూట్. అంటే మీరు ఆ ఫలాన్ని మీ అంతటా మీరు తయారు చేయలేరు. హల్లెలూయా. మీ అంతటా మీరు ఫలాన్ని తయారు చేయలేరు. మీ అంతటా మీరు ప్రేమని తయారు చేయలేరు, సంతోషాన్ని తయారు చేయలేరు, సమాధానాన్ని తయారు చేయలేరు, దేన్ని తయారు చేయలేరు. హల్లెలూయా. కానీ ఎట్లా వస్తుంది ఆత్మ ఫలం? ఏమనగా అంటే ఏంటి? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు? నా యందు మీరును మీ యందును నా మాటలను నిలిచి ఉండిన ఎడల అంటాడు కదా. అంటే దేవుళ్ళలో నిలిచి ఉంటే ఏమవుతుందంట? యూ విల్ బేర్ మచ్ ఫ్రూట్ అంటాడు. అంటే మీరు అక్కడ ఏమంటాడు యోహాను 15లో? అంటే మీరు అధికమైన ఫలాన్ని ఫలిస్తారు. నిలిచి ఉండడం కష్టమా? ఇప్పుడు కష్టం కాదు. ఇన్నాళ్ళు చాలామంది ఏం చెప్పారు? ఆత్మ ఫలాన్ని మనం చేయాలన్నట్టు చెప్పారు. అంటే సంతోషంగా ఉండాలి, ఆశా నిగ్రహం కూడా ఏంటి? ఫలమే. అంటే మనల్ని మనం అదుపులో పెట్టుకోవటము, మనల్ని మనము నిగ్రహించుకోవటము, అది కూడా ఏంటంట? మనం కష్టపడేది కాదు, అది ఆయనలో నిలిచి ఉంటే అది వచ్చేస్తుంది. అది హల్లెలూయా. అంటే దేవుని కృప విత్తనమైతే దేవుని పరిశుద్ధత, అంటే దేవుని పరిశుద్ధత మనలో కార్యసాధకం అవటము, అది ఫలము. హల్లెలూయా. అంటే దేవుని కృపలో ఎంతగా నాటబడి ఉంటే ఫలం అంతా ఆటోమేటిక్గా అది బయటికి ఉద్భవిస్తుంది. అదే పరిశుద్ధత, అదే ఫలము. హల్లెలూయా. కాబట్టి అంటే దేవుని కొరకు జీవార్థమైన ఫలమును ఫలించినట్లు అన్నాడు. ఎక్కడ? రోమా 7:4 ఇందాక మనం చదివాం. ఏమన్నాడు? దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు. అయితే పాపేచ్ఛలు మన అవయముల్లో కార్యసాధకములై ఉండెను. 5వ వచనంలో ఈ మాట అంటాడు. అంటే ఏంటంటే దేవుని కొరకు ఫలాన్ని ఫలించటము ధర్మశాస్త్రము కింద అది కుదరని పని. ధర్మశాస్త్రము చేయనిది దేవుడు చేసెను. హల్లెలూయా. అయితే దేవుని కొరకు ఫలాన్ని ఫలించాలంటే ఏం చేయాలంటే మనము ధర్మశాస్త్రమును విడిచిపెట్టి క్రీస్తు అను వేరొకటి యొద్దకు మనము చేరాలి, ఆయన యొద్దకు మనము రావాలి. హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు వలన కలిగెను. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఎవరి వల్ల వచ్చింది? అనుగ్రహించబడింది మోషే వలన. మోషే చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటో తెలుసా? నీటిని రక్తంగా మార్చాడు, ద్రాక్షరసంగా మార్చలా. నీటిని ఎలా మార్చాడు? రక్తముగా మార్చాడు. అది దేనికి కారణమైంది? రిజల్ట్ ఏంటి? రిజల్ట్ ఏంటంటే దేశం మొత్తము గొప్ప బాధ. ఇప్పుడు మన ఇంటికి వస్తే నీళ్ళు వస్తాయి, నీళ్ళు పట్టుకుంటారుగా, అవి రక్తంలాగా వస్తే తాగుతారా? 2 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి. రక్తం వచ్చితే పంపుల్లో నుంచి మనం పట్టుకునేటప్పుడు తాగుతారు, నీళ్ళు తాగుతారా? సరే, స్నానం అన్నా చేస్తారు దాంతో? తాగటం పక్కన చేయరు కదా. అప్పుడు ఐగుప్తు అంతా అదే పరిస్థితి. నీరు మొత్తం ఎలాగైపోయింది? రక్తం అయిపోయింది. ఎండ్ రిజల్ట్ ఏంటి? దానివల్ల గొప్ప బాధ. యేసు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటి? కానా అనే ఊరిలో జరిగిన వివాహంలో నీటిని ద్రాక్ష రసంగా చేశాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు దానివల్ల రిజల్ట్ ఏంటి? సంతోషమేనా? ఆనందము. హల్లెలూయా. అంటే విందులో ఒక గొప్ప సంతోషం. మొదట్లో మంచి ద్రాక్ష రసం పోసి చివరిలో పిచ్చిది పోస్తారు. అంటే వాళ్ళు అంటారు జబ్బు రసం పోస్తారు. మీరైతే మంచిది ముందు పెట్టుకొని చివరిలో పోసారు, మీరు మంచిది అంటారు వాళ్ళు. హల్లెలూయా. యేసుప్రభు మన జీవితంలో ఉంటే మనకి చివరికి వెళ్ళేసరికి బలం ఉడకదు, చివరికి వెళ్ళేసరికి ఇంకా మహిమ పెరుగుతుంది. హల్లెలూయా.
మహిమ ఏమవుతుందంట? చివరిలోనే ఇంకా పెరుగుతుంది. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. హల్లెలూయా. మోషే చేసిన మొదటి అద్భుతం నీటిని రక్తంగా మార్చడం. దానివల్ల వచ్చిన ఫలం ఏంటంటే, దానివల్ల జరిగిన విషయం ఏంటంటే దేశంలో ఒక గొప్ప క్షేమం. కానీ యేసు ప్రభు చేసిన మొట్టమొదటి అద్భుతం నీటిని ద్రాక్షారసంగా మార్చడము. అది సంతోషానికి, సమాధానానికి, గొప్ప విందుకి కారణమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైతే ఎంతమంది అయితే వస్తారో, మీ నీరు రక్తముగా మారదు కానీ మీ నీరు ద్రాక్షారసంగా మారుతుంది. హల్లెలూయా. మీ కుటుంబంలో క్షామం ఉండదు కానీ మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి, అంటే తండ్రి దగ్గరికి ఇప్పుడు వస్తే కరువు ఉండదు. ఎందుకు? పాపానికైనా శిక్ష ఉండదు ఆయన దగ్గర. ఎందుకు? యేసు ప్రభు భరించాడు కాబట్టి. హల్లెలూయా. పాత నిబంధనలో చూస్తే ఏమైంది? పాత నిబంధనలో బలిని తీసుకొని వచ్చి ఆ యొక్క ఆల్టర్ మీద, అంటే ఆల్టర్ అంటే బలిపీఠం మీద పెట్టినప్పుడు దేవుని అగ్ని వచ్చి దేవుని తీర్పు ఏం చేసేది? బలిని దహించేది. ఎక్కడ? పాత నిబంధనలో. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఆ బలి దేవుని తీర్పును దహించింది. హల్లెలూయా. అర్థమైందా? పాత నిబంధనలో ఒక మనిషి పాపం చేసి దేవుడి దగ్గరికి బలి తీసుకొని వస్తే, ఒక గొర్రెని తీసుకొని వస్తే దేవుని తీర్పు ఏం చేసేది? ఆ బలిని దహించేది. ఇప్పుడు బలి ఏం చేసింది? క్రొత్త నిబంధనలో బలి అయింది ఎవరు? యేసయ్య. ఆ బలి ఏం చేసింది? ఆ బలి ఏం చేశాడు? యేసు ప్రభు తన బలితో దేవునికి మన మీద ఉన్న కోపాన్ని, ఉగ్రతని దహించారు. ఆ తీర్పుని ఆపేశారు. హల్లెలూయా. అంతకుముందు దాకా బలిని దహించిన దేవుని తీర్పే ఉంది, కానీ ఇప్పుడు దేవుని తీర్పునే ఆపేసిన బలి యేసు ప్రభు మన కొరకు చేసిన శిలువ యాగము. హల్లెలూయా. కాబట్టి ఇంకెప్పుడు మన మీద కోపపడనేరడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన దగ్గర సంతోషమే ఉంటుంది, సమాధానమే ఉంటుంది, ఉగ్రత లేదు. తప్పిపోయిన కుమారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇంట్లో ఏముంది? ఇంట్లో ఏడుపులు, పెడబొబ్బలు ఇవన్నీ ఉన్నాయా? పైగా తండ్రి వచ్చి ఆ కుమారుణ్ణి తీసుకొని వెళ్ళినప్పుడు ఏం చెప్తాడు? ఇతనికి ఏం తొడిగించండి? ప్రశస్త వస్త్రాలు తొడిగించండి, ఉంగరం తొడిగించండి, పాదాలకు చెప్పులు వేయండి అని ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో ఏంటంట? పెద్ద కుమారుడు వచ్చేసరికి ఇంట్లో ఏం జరుగుతుంటుంది? కొవ్విన దూడని వధించి విందు చేసి అక్కడ కీర్తనలు ఇంకా నాట్యము వినపడుతుందంట. ఎవరికి? హల్లెలూయా. తండ్రి ఇంట్లో ఏముంది? సంతోషము, కీర్తనలు, ఇంకా నాట్యం ఉంది. హల్లెలూయా. ఏడుపు లేదు దేవుడి దగ్గర. హల్లెలూయా. అట్లాగే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. పరిస్థితి ఏదైనా సరే. హల్లెలూయా. ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. తండ్రి ఇంట్లో ఏముంది? నాట్యం ఉంది. నాట్యం అంటే ఎట్లా వేస్తారు? నాట్యం అంటే ఏడ్చుకుంటూ నాట్యం వేస్తారా? సంతోషంగా. హల్లెలూయా. తండ్రి దగ్గర ఉండే విషయం అది. అలాగే దేవుడి దగ్గరికి మనం ప్రతివారం వచ్చినా మనమే దేవుని ఆలయం కాబట్టి సంతోషం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి యేసయ్య కృపను తీసుకొని వచ్చాడు, ఆయన సత్యాన్ని తీసుకొని వచ్చాడు కాబట్టి ఆయన దగ్గర సంతోషము, సమాధానము ఉన్నాయి. రోమిలికి రాసిన పత్రిక 14:17 ఏమంటాడు? దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. నీతి, సమాధానం, అలాగే పరిశుద్ధాత్మ యందలి, మన ఆనందం కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. గాడ్ వాంట్స్ యూ టు బీ రిజాయిసింగ్. దేవుడు మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అంతా బాగున్నప్పుడు ఎవడైనా నవ్వుతాడు, అంతా బాగోనప్పుడు కూడా నవ్వేవాడే దేవుడి శక్తిని అర్థం చేసుకున్నవాడు. హల్లెలూయా. ఒంట్లో బలం ఉన్నప్పుడు ఎవడైనా నవ్వుతాడు, ఏ బలము లేనప్పుడు
మన మీద జనము నింద వేసినప్పుడు, అలాగే సేవకులని పిలువబడుతున్న వారే నువ్వు పనికిరావు అని నిన్ను అన్నప్పుడు నవ్వుతాడు కదా, వాడు అసలైన కలేజా ఉన్నాడు. హల్లెలూయా. అది వాడి కలేజా కాదు, అది ఎవరిచ్చిన కలేజా అది. ఎందుకంటే దేవుడు ఒక్కసారి తండ్రి స్వరాన్ని వినటానికి అలవాటు పడితే ఈ లోకంలో ఏ స్వరము నిన్ను భయపెట్టదు ఇక. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును. హల్లెలూయా. ఒకసారి తండ్రి స్వరాన్ని విన్నావా, ఆ తండ్రి స్వరాన్ని వినటానికి అలవాటు పడితే ఇంకా ఈ లోకంలో ఎంత పెద్ద స్వరం నీ మీదకి లేచినా ఏది నిన్ను భయపెట్టదు ఇక. హల్లెలూయా. భయపడేవారు ఎవరు, వణికేవారు ఎవరంటే తండ్రి స్వరాన్ని వినని వారే. హల్లెలూయా. కాబట్టి తండ్రి దగ్గర ఏముందంటే సంతోషం ఉంది, ఆయన దగ్గర ఏముందంటే కృపా సత్యములు ఉన్నాయి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని.